రాజుల గ్రంథము మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏం చేసిన సొలొమోను యెహోవా మందిరమును నగరును కట్టుటయు. ఏం చేస్తున్నాడు సొలొమోను మహారాజు? దేవుడి మందిరం కట్టే విషయంలో ఆయనకు తాను చేయకూరినంతటిని చేయుటయు ముగించిన తరువాత ఆయన ఏం చేసినాడు? మందిరం కట్టాలి, మందిరం కట్టించినాడు. అంతా కూడా కట్టుటయు ముగించిన తర్వాత ఏం చేస్తా ఉన్నాడు? అక్కడ గిబేనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మరి యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమైండు. ఇక మొదటిగా ప్రార్థన పూర్వకంగా దేవుడు ఆయనకు ఎంతగానో మందిరం కట్టే విషయంలో తోడ్పాటు ఉంటుకుంటూ వచ్చి ఇంకా రెండోసారి కూడా ఆయన ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమయ్యి యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. సొలొమోను ఏం చదువుతున్నాడు? నా సమ్ముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములు నేను అంగీకరించి తిని. మరి దేనికోసం ప్రార్థిస్తూ ఉన్నాడు సొలొమోను మహారాజు? ఆయన ప్రార్థన విన్నపములు దేవుడికి కోసం దగ్గర ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన మందిరం కట్టించినాడు, దేవుడు ఎంతగానో సాయం చేసినాడు. ఆ దేవుడి మందిరంలో అనేకుల ప్రజల కోసము, అనేక ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కోసము, సాతాను దుష్టికుల ఎదిరించే కోసము అన్ని విషయంలో దేవుడు అక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు. దేనికోసం ప్రార్థిస్తూ ఉన్నాడంటే ఆయన ఎంతో భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన అత్యధికంగా ఆయన వాడుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు ఇక్కడంటే, నేను అంగీకరించదని నా నామమును అక్కడ సదాకాలము ఉండుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. ఏ కోసం? సదాకాలము నీ ప్రార్థనలు నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలం ఉండుటకు. ఎక్కడ? ఒకరోజు కాదండి, ఓరేపులో ఆయన నామము ఒక రోజు ఉండి కాదు, 2 రోజులు ఉండి కాదు, సదాకాలం. మనం వెళ్ళిపోయినా, దేవుడు మనల్ని తీసుకెళ్ళినా ఆయన ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు. ఇక్కడ ఆయన అనేకుల కోసం ఆయన ఇక్కడ ఉండి ఆయన నామాన్ని అనేకులకు బయలుపరుచుకుంటాడు. ఎంతోమంది మనం ఉండొచ్చు, పోవచ్చు, కానీ ఆయన ఎట్లా ఉంటున్నాడు? మన సదాకాలం ఉండే దేవుడు అని. మన సదాకాలము ఉండుటకు నీవు కట్టించిన ఈ మందిరము నేను పరిశుద్ధపరిచి ఉన్నాను అంటే ఏం ప్రార్థించినాడైనా? ప్రభువా, మరి ఆలయమును కట్టించినారు, ఈ ఆలయం పరిశుద్ధపరిచిన ఆయన అనేకులు తీసుకురా తండ్రి, ఇక్కడ మీరు ఉండండి అని ప్రార్థించి ఉండవచ్చు. కానీ ఆయన ఉన్నాడు, నేను చేసినానయ్యా, నీ ప్రార్థన నేను విన్నాను, ఈ మందిరాన్ని నేను ప్రశుద్ధపరిచినాను, నా దృష్టి నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. ఎక్కడ? సదాకాలం ఉంటుంది, ఎల్లకాలం ఉంటుండో దేవుడు ఓరేపులో ఆయన కట్టించిన మందిరంలో. ఆయన నీ హృదయాన్ని నా హృదయంలో మనం కట్టుకున్నాము. ఆత్మీయ మందిరంలో ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. మనం ఎక్కడ పోయినా, ఏడ నిలబడ్డా ఆయన సదాకాలం మనతో ఉంటాడు. ఆయనలో మనం నడిపిస్తాడు. లేదా చూడండి, మనం ఏ విషయంలో ఎక్కడ పోయినప్పుడు పోరాని స్థలంలో పోయినను దేవుడు గుర్తు చేస్తాడు, బిడ్డ నువ్వు ఈ స్థలం నీ పోదగినది కాదు, నువ్వు అక్కడ వచ్చినావు కానీ నువ్వు జాగ్రత్తగా ఉండము, అక్కడ నువ్వు చేయబెట్టకు, అక్కడ నువ్వు తల దూర్చకు, నువ్వు దూరంగా ఉండి నీ రక్షణను కాపాడుకో దేవుడు చెప్తూ ఉంటాడు. పరిశుద్ధార్థం దేవుడు అందిస్తూ ఉంటాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? సదాకాలం ఉండే దేవుడు. సదాకాలం ఉండి ఎల్లప్పుడూ కూడా ఇక్కడ ఉండే దేవుడు, ఇక్కడ ఉండే దేవుడు. మనం ఎక్కడ ఉండాలా? పరిశుద్ధనం వచ్చిందంటే పరిశుద్ధనంలో మనం ఎక్కడ ఉండాలా? ఆయన ఆలయంలో ఉండాలి. ఆయన ఆలయంలో ఉండే దేవుడు, ఆయన పరిశుద్ధపరిచిన దేవుడు. మనం ఎక్కడ ఉండాలా? పరిశుద్ధ స్థలములో ఉండాలి. పరిశుద్ధ స్థలం ఉన్నప్పుడు మరి ఆయన కూడా మనం ఎక్కడ చేర్చుకోవాలి? మన హృదయంలో, ఆత్మీయ మందిరంలో చేర్చుకొని ఆయన హృదయంలో ఉన్నప్పుడు చూడండి, ప్రార్థించేందుకు మనం మోకరించగానే దేవుడు ఏం చూపిస్తాడు? మనకు తెలియని కష్టాలు ఉన్నవారిని చూపిస్తాడు, సమస్యలో ఉన్నవారు చూపిస్తాడు, అనారోగ్యత ఉన్నవారు చూపిస్తాడు. దేవుడు కొన్ని మందిరాల్లో పరిచర్య కోసం చూపిస్తాడు. దేవుడు అన్నీ కూడా అక్కడ మన దగ్గర వచ్చి ఉంటాడు. దేవుడు మనతో ఉండే దేవుడు. ఇక్కడ సొలొమోను ప్రార్థన చేసినాడు.
ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎంతగానో దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చినాడు. అయ్యా నేను ఇక్కడ ఉన్నాను సొలొమోను, నేను ఉన్నాను, నేను పరిశుద్ధపరిచినాను, ఇక్కడ ఎల్లప్పుడూ నేను ఉంటాను అంటే మన దేవుడు ఎల్లప్పుడూ ఉండే దేవుడు, ఒకరోజు ఉండిపోయే దేవుడు కాడు, ఏదో కరిసేపు అక్కడ పెట్టుకుంటూ ఉండే దేవుడు కాడు, ఎల్లప్పుడూ ఉండే దేవుడు. మనం ఎల్లప్పుడూ ఆయన ఆరాధిస్తూనే ఉండాలి, ఎల్లప్పుడూ మనం స్తుతిస్తూనే ఉండాలి. ఆయనను యథార్థముగా ఆయన ఏమొచ్చిన తండ్రి అయిన దావీదు నడిచేట్లు నువ్వు యథార్థుడవ నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన దానంతటి ప్రకారం చేసి నా కట్టలు విధులను అనుసరించిన ఎడలా. ఎట్లా అంటే ఆయన తండ్రి మనం ఏం చేయాలా? ఆయన యథార్థ నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నువ్వు కూడా ఎలా నడచాలా? యథార్థుడవై నడచాలి. నీవు నేను యథార్థంగా ప్రభులో ఉండాలి. యథార్థం అనేది అది ఎప్పుడు కూడా మనకు ఎక్కడ వస్తుంది? యథార్థంగా మాట్లాడి అందరూ ఒప్పుకోరండి. ఏంటి సాటుగా మాట్లాడేవారిని, ఏదో అన్ని కల్పించి మాట్లాడేవారిని, ఆడి ఒరిపొట్టి మీద పూత పూసేవారిని ఏం చేయాలని నమ్ముతారు. యథార్థంగా మాట్లాడేవారిని నమ్మరు. ఎలా ఉండాలో మరి దేవుడు చెప్తున్నాడు, నువ్వు యథార్థంగా ఉండండి, యథార్థంగా జీవించాలి. అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. దేవునిలో మనం అలా జీవించినప్పుడే ఆయనతో మనతో ఉంటున్నాడు. సొలొమోను ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థనకు జవాబు వచ్చింది. నీ ప్రార్థన నా ప్రార్థన కూడా జవాబిచ్చే దేవుడు. మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన కంపల్సరీ ప్రార్థన చేస్తూ ఉండాలి. అందుకని ఆయన ప్రార్థన చేస్తూనే దేవుడు వచ్చేసినాడు, అక్కడ నిలబడ్డాడు, ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనం ప్రార్థన చేస్తే మన దగ్గరికి వస్తాడు, మనతో మాట్లాడతాడు. ఎక్కడైనా ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడుంటారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. సొలొమోనులాగా మనం ఎక్కడేం చేసినారైనా ఫస్ట్ ఇక్కడికి మనకు 3వ వచనం ఇది మనం అంశంగా తీసుకున్నాము. ఈ 3వ వచనం ఆయన పరిశుద్ధ మందిరాన్ని నేను ఈ మందిరమును పరిశుద్ధపరిచున్నాను. ఇక్కడ 3వ వచనంలో అతనితో ఇలాగ సెలవిచ్చాను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపలను నేను అంగీకరించుతని, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచినాను. చాలా ఇక్కడ ఎవరు కట్టించారు? మరిది దేవుడు కట్టిస్తున్నా ఇది. కానీ ఏం చేసినాడు? సొలొమోను మధ్యలో ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే దావీదు మహారాజు మందిరం కట్టాలని మా దినపురుషుల్లో ఈ దినం అక్కడ మాట్లాడినాడు దేవుడికి. ఏదైనా మందిరం కట్టాలని ఉంది, కానీ అన్ని సమకూర్చినాడు. దావీదు నువ్వు మందిరం కట్టొద్దు, నువ్వు అనేక యుద్ధం ద్వారా రక్తాన్ని వలికిచ్చినావు అని ఆ పని సొలొమోనుకి అప్పగించు అన్నాడు. ఇక్కడ కూడా సొలొమోను మందిరం కట్టిస్తే ఆయన ఏమంటున్నాడు? ఆయన నేను పరిశుద్ధపరిచినాను, నేను సదాకాలం ఇక్కడ ఉంటాను అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడు. సదాకాలం ఉండటకు నీవు కట్టించిన ఈ మందిరం నేను పరిశుద్ధపరిచి ఉన్నాను అంటే మన దేవాలయంలో మన దేవుడు పరిశుద్ధపరిచిన దేవుడు. నిజంగా ఒకప్పుడు మనం ఎలా ఉంటిమే, ఎలా జీవిస్తమే, ఏ స్థానంలో ఉంటిమే, మన దేవుడు హోరేబులో ఉన్నాడు, ప్రతి స్థలంలో ఉన్నాడు. ఏ పేరు నామం కట్టిన మందిరంలో ఆయన ఉన్నాడు. ఎక్కడ ఉన్నా, మన ఇంటి దగ్గర ప్రార్థన చేసినా, ఎక్కడ చూసినా మా దేవుడు అక్కడ ఉంటున్నాడు. ఈ వార్తని కూడా మనం చూద్దాం. ఇంకా రండి, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనము. అధ్యాయం 12వ వచనం, లేకుంటే 10 నుంచి చదవండి. ద్వితీయోపదేశకాండం పేజ్ నెంబర్ 155, 11వ అధ్యాయం. మీరు స్వాధీనపరచుకున్న దేశం మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవును విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టించినట్లు కాళ్ళతో నేను నీ చేలకు నీరు కట్టి తిని మీరు నది దాటి స్వాధీనపరచుకున్నటకు వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలమును త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము.
నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చాలా ఇక్కడ ఏం చూసినాడు? అక్కడ ఫస్ట్లో చూసినాం సదాకాలం ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉంటున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడైనా ఏడే మాట్లాడుతున్నాడు? ఆకాశ వర్ష జలము త్రాగు అది దీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. పై వచనంలో చూస్తే ఏమన్నారు? మీరు నది దాటి శోధనపరుచుకున్నట్టుకు వెలుచున్న దేశం కొండలు లోయలు గల దేశము. ఎక్కడున్నారు? కొండలు ఉన్నాయి, లోయలు ఉంటాయి. ఆ కొండల్లో ఎక్కలేని స్థితిలో ఉంటాము. ఆ కొండ ఎక్కితే కిందికి జారిపోయే లోయ ఉంటుంది. ఆ లోయలో అలాంటి జలములో మీరు చేసి ఉంటుంది, కానీ అది ఆకాశ జలము త్రాగను. ఏకంటే గుట్టలు ఉంటాయండి, పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. వర్షం వచ్చినప్పుడు కొండల నిండా నీళ్లు ఉంటాయి. ఆ లోయలు అంటే లోయలో నీళ్ళు వస్తాయి. నిజంగా ఆ గట్టు ఎక్కి చూస్తే, ఆ గుట్ట ఎక్కి చూస్తే ఆ గుట్ట మీద నీళ్ళు ఉంటాయి. మా దగ్గర మేము బావి దగ్గర ఆ గుట్ట ఉంది, లింగోడం గుట్ట అని. ఆ లింగోడం గుట్ట మేము పసల కష్టానికి వెళ్ళేవాళ్ళం. మాకు ఎక్కడ చూసినా మంచి నీళ్ళు దొరికేది. బండ సందులో నుంచి నీళ్ళు మంచిగా ఊరేది. ఆ నీళ్లు తేటగా ఉండేవి. అంటే మేము ఏం చేసేవాళ్ళం? మోకాళ్ళ మీద వంగి దాని మీద ఒక టవల్ వేసి ఆ నీళ్ళు తాగేవాళ్ళం. అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ నీళ్ళు? వర్షజలం దేవుడు పైనుంచి కుమ్మరిస్తే ఆ గుట్టలోంచి నీళ్ళు వచ్చి అవి లోయలోనికి దిగి ఆ నీళ్ళు ఎక్కడ వచ్చినాయి? బావుల్లో బోర్లోకి వస్తున్నాయి. ఆకాశ వర్షజలము దేవుడు కురిపిస్తూ ఉన్నాడు. ఆకాశ జలము త్రాగును. ఆ గుట్టలు లోయలు ఏమున్నాయంటే తాగును. నీ దేవుడనేవా లక్ష్యపెట్టు దేశము. దేవుడు లక్ష్య పెట్టే దేశంగా ఆయన లక్ష్య పెడుతున్నాడు. ఆయన లక్ష్యం ఉంచుతూ ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చినాడు. నీ దేవుడిని యెహోవా కన్నులు ప్రతి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఎక్కడండి? ఒక సంవత్సరం పేరు జనవరిలో స్టార్ట్ అయినాం. వాగ్దానం దేవుడు ఇచ్చినాడు. ఆ వాగ్దానం సంవత్సరం అంతా కూడా మనకు ఆయన దేవుడు ఆయన ఉంటున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. తన వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఎల్లప్పుడూ సంవత్సరాంతరము ఎల్లప్పుడూ. మళ్ళా ఏంటంటే దేవుడు ఎలా కొండలు గల దేశం అది, లోయలు గల దేశం అది, దాని మీద వర్షం జలం పడుతుంది. అంటే మనకేమిచ్చినాడు దేవుడు? ఓరేబు కొండ, ఓరేబు అనే మందిరం మనకిచ్చినాడు. ఇక్కడ ఎలాంటి వర్షజలం పడాలి? ప్రార్థన. మన ప్రార్థన అవసరము. ప్రార్థన పరులుగా అవసరము. సొలొమోనుతో మన అయ్యాని ప్రార్థనలు విన్నాను. ఆ ప్రార్థన వర్షంలాగా ప్రార్థనను మనం ప్రార్థిస్తే వర్షంలాగా కుమ్మరించబడి అనేక ఆత్మలను దేవుడు తీసుకొస్తాడు. అనేక ఇక్కడ పరిశుద్ధపరిచిస్తున్నాడు. ఆయన సంవత్సరాలంతా కూడా ఆయన ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆయన ఎట్లా అంటాక కాబట్టి ఇంకా 13 వచ్చాం చదవయా. కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన సేవించవలన నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను జాగ్రత్తగా వినిన ఎడలా. ఎలా మనం ఆరాధించాలి దేవుని ఎలా మనం తీసుకోవాలి? కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ, అంటే సగం సగం కాదు, పూర్ణంగా దేవుని మనం ఆయన అంగీకరించాలి, భారంగా అంగీకరించాలి, సంతోషంగా ఆయన మనం చేర్చుకోవాలి. ఆయన వర్ష జలాన్ని కుమ్మరించబడాలి. నిజంగా అలా మనము ప్రభు సన్నిధిలో ఎలా ఉంటున్నామో, ఈయన పూర్ణ హృదయంతో ఆయన మనము పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఏం చేయాలా? దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించినప్పుడు ఎంత గొప్ప దేవుడు ఆయన ప్రేమించినాడు. సొలొమోను ప్రేమించినాడు. ఆయన ప్రార్థన చేసినాడు. ఆయన అయ్యా ఈ ఓరేబులో ఈ మందిరాన్ని కట్టించినారు అంటే నేను దాన్ని పరిశుద్ధపరిచి ఉన్నాను అంటే నన్ను కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మనం దీవించినాడు. ఆయన ప్రేమించి ఆయనను సేముల నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా నడవాలి. మనకేం ఆజ్ఞ ఇచ్చినాడు? అది మనం జాగ్రత్తగా నడవాలి. మనం బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినాము. ఏదైనా ఉంటే ఆ సాక్ష్యానుసారంగా జీవించినప్పుడు, ఆ సాక్ష్యాన్ని మనము నిలబెట్టుకున్నప్పుడు,
దేవుడు ఆనందించే దేవుడు ఉంటాడు. ఎక్కడ కూడా మన హృదయం ఏం చేసి చదివినాం? హృదయం ఎన్నిటి ఎసబడిది? అది మోసకరమైనది. చదవండి, ఇర్మీయాలోకి రండి చూద్దాం. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధించాలన్నప్పుడు మళ్ళీ ఎక్కడిక్కడ అమ్మ నేను తీసుకుంటా తల్లి, నేను తీసుకుంటా అమ్మ చదువుగా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? చూడండి ఇక్కడ మన హృదయం ఎలా ఉందంటే దాన్ని గ్రహించే వాళ్ళు ఎవరు లేరు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఎలా? చాలా మోసకరమైనది. హృదయంలోంచి ఎన్ని ఆలోచనలు వస్తాయి, ఎన్నో ఆలోచనలు వస్తాయి. దాని ఘోరమైన వ్యాధి కలది, అన్ని జబ్బులు ఉన్నాయి దాంట్లో. దాన్ని ఎవ్వరు కూడా గ్రహించలేరు. దాన్ని గ్రహించే డాక్టర్ ఒక్క ఆయన ఉన్నాడు. ఆయనే పరమ డాక్టరు, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు. ఆయన నీ హృదయాన్ని, నా హృదయాన్ని ఆయన ఏమంటున్నాడు? ఆయన ప్రేమించే దేవుడు. ఆయన ఏమన్నాడు ఇక్కడ? నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మని దేవుడైన వాని ప్రేమించి ఆయన సేవింపవలను అని చెమంటున్నాడు. పూర్ణ హృదయముతో. ఎలా ఇక్కడే ఉంది మరి హృదయం ఎలా ఉంది? మోసకరంగా ఉంది, ఘోరంగా ఉంది, వ్యాధితో ఉంది. అలాంటి దాన్ని మనం ఏం చేయాలా? దాన్ని కడుక్కోవాలి. ఆ హృదయం అంతా మోసకరమైంది. దాన్ని మనం ఎట్లా పడలు చాలి. మార్కు సువార్త 7వ అధ్యాయం రండి చూద్దాము. మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22 లాంటి చదవండి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరాత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్యములను, కామ వికారములను, మత్సరమును, దేవదూషణయు, అంబావును, అవేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచును అని చెప్పినాడు. చూడండి ఎలా ఉన్నాము, హృదయం ఎలా ఉంటున్నది? హృదయంలో అన్నీ ఉంటున్నాయి. కానీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆరాధించాలంటే ఇవన్నిటి కూడా మనం తీసేసుకోవాలి, కడుక్కోవాలి, ఆయన సంధిలోకి రావాలి. ఆ హృదయం ఎలా ఉంటుందంటే లోపల నుండి, మనిషి లోపల నుండి వచ్చాయి, బయట నుంచి వచ్చాయి కావు. మనిషి తలంపులతో వచ్చాయి, మనిషి ఆలోచనలతో వచ్చాయి. హృదయంలో నుండి దురాలోచనలు వస్తాయి. ఒంటరిగా ఉన్నప్పుడు దురాలోచనలు ఏవో వస్తుంటాయి. కానీ అలాగనే ఎట్లా వస్తుంటాయి? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు కూడా ఒక్కొక్కరు చూస్తూ ఉన్నాం. ఒక దేశంలో చూసినాం, ఏదో రాష్ట్రం ఉంది, ఒక 6 నెలల పాప తీసుకుపోయాడు, అత్యాచారం చేసి చంపేసినాడు అని ఏమొచ్చింది. కానీ ఏం జరిగింది అక్కడ తెలుసా? ఓ పోలీస్ కానిస్టేబుల్ ఎమ్మడే కాల్చి పడేసింది అని. ఆమెకేమొచ్చింది? మంచి ఆలోచన, దురాలోచనని తొలగించే విధానంలో వచ్చింది. ఆ దురాశలు వచ్చి చిన్న పాపాన్ని కూడా తెలియకుండా అక్కడ చంపేసినాడు. అలాంటి మానవులు ఉన్నారు. దురాలోచనలో ఉండి మనుషులను హృదయంలో ఉండి దురాలోచనలు, జాగ్రత్తలు, దొంగతనాలు అవి కూడా మానవుని అభ్యంతరపరిచేగా ఉంటాయి. ఎన్నో చూస్తూ ఉంటున్నాం, దొంగతనాలు చూస్తూ ఉన్నాం. అవి ఏమంటుండే దేవుని దూరంగా ఉంటారు, చేస్తాయి. అది చెడుతనములు, కృత్యములు అన్నీ కూడా ఎక్కడ వచ్చిన మనిషి చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనసుని అపవిత్రపరచును ఆయన చెప్తా ఉన్నాడు. మన హృదయం ఎలా ఉండాలా? పూర్ణ హృదయంగా ఉండాలి. పూర్ణ ఆత్మతో మన దేవుని ఆరాధించాలి. పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపన నేడు నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలు మీరు జాగ్రత్తగా విననేడలా. ఏం చేయాలా? మనం జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా మనం చదవాలి, జాగ్రత్తగా ఆరాధించాలి, ప్రభుత్వంలో జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. సొలొమోను ప్రార్థన, అయ్యా నీ ప్రార్థన నేను విన్నాను. ఇక్కడ కూడా అన్నాడు. ఏం చేస్తున్నాడు? 12వ వచనంలో ఆకాశ జలములు, 2:6లో ఆకాశ జలములు 11వ అధ్యాయం
అది ఆకాశవర జలమును త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టు దేశము. ఎక్కడ ఏ దేశాన్ని దేవుడు లక్ష్య పెట్టే దేశము? ఎక్కడ ఉన్న హృదయాల దురాలోచనలను ఉన్నాను, దొంగతనం చేసిను, అబద్ధాలాడను, నరహత్య చేసిను, ఎలా కానీ దేవుడి దగ్గరికి వస్తే ఆయన ప్రేమించే దేవుడు, ఆయన కనికరించే దేవుడు. నిజంగా ఆయన అంత గొప్ప దేవుడు. ఎలాంటి వాళ్ళు వాడుకుంటాడు దేవుడు? ఆయన దూరంగా ఉన్న వారిని వాడుకుంటాడు. నా జీవితంలో నేనైతే దేవునికి ఎంతో దూరంగా ఉన్నవాడిని. నేను దేవుడు అంటే నాకు తెలియదు, దేవుడు అంటే నాకు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. అంటే ఉమ్మల్లో పల్లెటూరులో దేవుడికి గురించి ఆర్త అందించిన వాళ్ళు లేరు. కానీ దేవుడు నన్ను ప్రేమించి నన్ను దేవుడు ఎందుకన్నా నన్ను వెతికి ఊళ్ళోకి సువార్త అందించి సువార్థకులు పంపించి ఒక సువార్త పత్రిక అందించి ఆ సువార్త పత్రిక రోజు ఊరికే చూసేది పెట్టుకునే వాడిని. అలాంటి టైంలో దేవుడు రోజు ప్రతి 7 గంటలకు ఆర్కే మూర్తి గారి ప్రసంగం వచ్చేది రేడియోలో. అది మంచకాడ పెట్టుకొని బాగా వార్తలు అది వినేవాని, వాక్యం వినేవాని. కానీ అలా కూడా నాకు రక్షణలోకి రాలే. దేవుడు ఎక్కడో ఉన్నవని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన రక్షణలో తీసుకొచ్చినాడు. నాకు నల్గొండకు పోయే పని చూపించినాడు. నల్గొండకు చర్చికి పోవాలని ఆలోచన పుట్టించినాడు. ఆ చర్చిలో నేను ప్రభుని నేను అంగీకరించినాను. నా మొట్టమొదటి సంఘం చర్చి ఏదంటే దేవరకొండ రోడ్లో చిన్న చర్చి ఉంటుంది ఒకటి. ఫస్ట్ ఆ చర్చిలో నేను దేవుడు యేసుప్రభుని, యేసుప్రభు నాకు ఉద్యోగం వస్తే నేను నీ మతంలో దిగుతాను మొక్కుకొని వచ్చినాను. అది నాకు మతం అని తెలియదు, రక్షణ తెలియదు, మతం అని తెలుసు. కానీ అక్కడ దేవుడు తెలుసుకున్నాను. ఈ ఆదివారం తెలుసుకున్నాను. ఈ ఆదివారం పోయి వచ్చినాను. మళ్ళా 2వ ఆదివారము ప్రభుత్వ ఉద్యోగం దేవుడు ఇచ్చినాడు. నేను ఎక్కడ ఉండేవాడిని? ఎక్కడో ఊళ్ళో ఉండేవాడిని. ఎక్కువ చదువుకునేవాడిని కాను, ఉద్యోగానికి ప్రయత్నం చేసినవాడిని కాను, నాకు ఉద్యోగం వస్తుందని మనసులో కూడా అనుకోలే నేను. కానీ ఎలా దేవుడు ఏం చేసినాడు? ఉన్నంత స్థలంలో తీసుకొచ్చి పెట్టినాడు. ఎందుకు ఎప్పుడైతే నేను అంగీకరించినాను, అయ్యా నీ మతంలో దిగుతాను అన్నాను, నేను తెలుసుకుంటాను అన్నాను, అమ్మడే దేవుడు ఏం చేసినాడు? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో ఆయన ఏం చేయాలి? మనము పూర్ణాత్మతో మీరు నీ దేవుడి యెహోవాను ప్రేమించి, ఆయన ప్రేమించినాము. అయ్యా నువ్వు వస్తే, నువ్వు నాకుంటే ఇదే చాలా అయ్యా అంటే ఆయన అత్యధిగా ప్రేమించిన దేవుడు. కాబట్టి మనం ఇక్కడ ఒక అనిపిస్తుంది ఆ రక్షణ. అదే రోజు పోయిన మందిరానికి మళ్ళీ పోలే, మళ్ళీ గేర్జం కూడా అలవాటు అయింది, గేర్జం పరిచయం అయింది. గేర్జం నుంచే ఈ స్థలంలో దేవుడు తీసుకొచ్చినాడు. అంటే మన దేవుడు ఎలాంటి వాడు? గొప్ప దేవుడు. ఎలాంటి? మన హృదయం ఎలాంటిది? అది మోసకరమైనది, వ్యాధి గలది. నా హృదయంలో ఎన్నో ఉండెను, అవన్నీ కూడా దేవుడు తీసేసినాడు. ఆయన దగ్గరికి వస్తే ఇవన్నీ చూపించినాడు. మార్కు సువార్త 7:21-22 వచ్చిన వాళ్ళు కూడా నాలో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అలా అక్కడ. ఇవన్నీ కూడా దేవుడు చూపించినాడు. అన్నీ కూడా దేవుడి సందులో తీసేసినాడు. నేను ఎప్పుడు నమ్ముకున్నాను? నా వయసు 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలప్పుడు ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం వచ్చినప్పుడే ప్రభువులోకి వచ్చినాను. కానీ కొన్ని దినాలు 18 అంటే నాకు 81 ఉద్యోగం వచ్చింది. 84 వరకు ఇటాడు ఉన్నాను, ఇతర జీవితం జీవించినాను. 84లో నా మ్యారేజ్ అయింది. 86లో నా పెద్ద కుమార్తె పుట్టింది. 85లో కుమార్తె, 86లో బర్త్డే. ఆ బర్త్డే విషయంలో అప్పుడు అప్పుడు ఎవరు? మా పోతనేపల్లి చిన్న గ్రామము. ఆ గ్రామంలో సువార్త పడేసుకుని నల్గొండ నుంచి ఐజాగ్ అంకులు టీం తీసుకొని వచ్చినారు. సువార్త చేసి రాత్రి బర్త్డే మీట్ జరిగించి అక్కడ పండుకొని పొద్దుగలిపిన. ఆ దినము నేను వంట చేస్తూ ఉన్నాను. నేను వంట మనిషి, ఫస్ట్ నా ఉద్యోగము. వంట చేస్తూ ఏం చెప్పిన అక్కడ, యేసు ప్రభువా ఈ దినము నుంచి నా జేబులోకి సిగరెట్లు రావు, బీడీలు రావు, కళ్ళు రేదరు ప్రభువా. నిజంగా ఆది నుంచి తీర్మానం తీసుకున్నాను. ఆది నుంచి దేవుడు ఏం చేసినాడు? అంచెలంచెలుగా దేవుడు ఆయన సంధిలో వాడుకునే బిడ్డగా చేసినాడు. ఎప్పుడు నా హృదయంలో అన్నీ కూడా తెలిసినాడు. ప్రభు ఆ దినం అన్నాను, ప్రభు నా జేబులో నా హృదయంలో ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసి అడిగినాను. తీసేయమంటే దేవుడు అద్భుతంగా తీసేసినాడు. చూడండి, మన సొలొమోను మహారాజ్ ఏ తీరునైతే రాజు మనం ఇక్కడ ఆయన నామాని దేవుడు ఆయన పరిశుద్ధ మందిరాన్ని పరిశుద్ధపరిచి ఉన్నాను. ఇక్కడికి వస్తే ఆయన ఉన్నాడు. అక్కడ మీరు
నేనేమేం చేసిన యెహోవాను లక్ష్యపెట్టి దేశము నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరంతో మనకు ఎల్లప్పుడూ దాని మీద ఉండను. ఆయన ఎక్కడ ఉండి ఎల్లప్పుడూ ఆయన మీద ఉంటున్నాయి. కాబట్టి మనం ప్రభు సన్నిధిలో ఎలా ఉంటున్నాము? ఎల్లప్పుడూ ఆయనలో ఉంటున్నామా? కొన్ని నిమిషాల్లో ఉంటున్నామా? కొన్ని గంటల్లో ఉంటున్నామా? ఎల్లప్పుడూ మనం ఆరాధించబడి ఉండ. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, జ్వరం వచ్చినా, అనారోగ్యత వచ్చినా, డబ్బులు ఉన్నా లేకపోయినా, ఏదొచ్చినా ఆయన వైపు మనం చూస్తే, సొలొమోను నీ ప్రార్థన విన్నాను, రాజు నీ ప్రార్థన విన్నాను. అక్కడ మన పేరు పెట్టుకుందాం. దేవుడు ప్రేమించే దేవుడు, ఆయన అత్యధికంగా మనల్ని ఆదరించే దేవుడు. రండి ఇంకొక తీసుకొని ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ఎక్కువ ఏం తీసుకొని కానీ దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 6:40 లేకపోతే 34 చదవండి ఒకసారి. నీ జనులు నీవు పంపిన మార్గమందు తన శత్రువులతో యుద్ధం చేయుటకై బయలుదేరును ఉద్దేశించి నువ్వు కోరుకొని పట్టణం తట్టును నీ నామమును నేను కట్టించిన ఈ మందిరం తోటి తిరిగి విన్నపం చేసిన ఎడలా ఆకాశం నుండి నీవు వారి విన్నపము ప్రార్థన ఆలకించి ఆరు కార్యములు నిర్వహించుదుగాక. చాలని ఇక్కడ ఏం చేసినాడు? ఇక్కడ నీవు నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధం చేయుటకై బయలుదేరిన ఉద్దేశించి. ఇక్కడే ఉందండి, శత్రువులతో యుద్ధం ఉంది. ఇక్కడ ఎవరు శత్రువులు? మనకు సాతానుడు. మన బయట వాళ్ళు శత్రువులు రారండి. వాడే శత్రువు, వాడే మనతో ఎంతో ఉద్యోగం చేస్తాడు, వాడు ఏదైనా చేయగలడు. కానీ ప్రభు దగ్గరానికి ఆయన రక్తం అంటే ఆయన దూరం అవుతాడు. ప్రభువా, నీ రక్తము మా కోసం కాల్చినావు, నీ రక్తము ఎంతగానో మమ్మల్ని శుద్ధి చేసినావు. రక్తం అంటే ఆయన నిలబడాడు అక్కడ. యేసు ప్రభు గుర్తు చేస్తే అక్కడ ఉండడు. పంపిన మార్గం తన శత్రువులతో యుద్ధం చేయటకై బయలుదేరిన ఉద్దేశించి నువ్వు కోరుకొని పట్టణం తట్టును నీ నామమునకు నేను కట్టించిన మందును తిరిగి విన్నపం చేసిన ఎడల ఆకాశముని వారి విన్నపములు ప్రార్థన ఆలకించి వారి కార్యం నిర్వహించుగాక. ఇక్కడ ఆకాశమును ఎక్కడిచ్చినాడు? ఆకాశముని వారి విన్నపములను ప్రార్థనలు ఆలకించి. మన దేవుడు ఎక్కడున్నాడండి? ఆకాశం ముందు ఉన్నాడు. మన ప్రార్థనలు, మన విన్నపములు, ప్రార్థన విన్నపములు ఉంటాయి. ప్రార్థన చేస్తాము, విన్నపములు పెట్టుకున్నా, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, అయ్యా నాకు ఇది కావాలి, అయ్యా నీ చిత్తమైతే నా తొలగించు, మీ చిత్తమైతే నేను కార్యం చేయు, అయ్యా నా శరీర బలహీనం ఉంది నువ్వు బాగు చేయి, ప్రభువా నా కుటుంబంలో వారికి రక్షణ లేదు వారికి రక్షించు. ప్రభు మనం విన్నపించుకోవాలి దేవుడికి. ప్రార్థన దాస్తులకి వెళ్ళిపోతాం, ప్రార్థన చేస్తాం. ప్రార్థన విన్నపం ఏరుగా ఉంటుంది. ఒక అధికారి దగ్గరికి పోయి, సార్ నమస్కారం, చెప్పండి అయ్యా, చెప్పండి అంటే, సార్ కొంచెం చిన్న విన్నపం సార్. ఏందో చెప్పు. సార్ నాకు 3 రోజులు సెలవు కావాలి, నా పరిస్థితి కావాలి, కొంచెం ఇటు ఉండాలి. ఏంటి సెలవుకి ఎందుకు కావాలి నీకు? అది చెప్తేనే సెలవు ఇస్తాడు ఆయన. ఏం చేయాలనో అది చెప్తేనే సెలవు ఇస్తాడు. అది చెప్పకుండా సెలవు ఇయ్యడు. కారణం చెప్పాలి. కారణం చెప్పినప్పుడు అయినా సరే ఓకే, ఎన్ని రోజులు కావాలి? నాకు 2 days కావాలి, 3 days కావాలి అంటే సరే. మరే నీ బాధ్యత ఎవరికి చెప్పుతావు? సార్ అక్కడ 3 days 1 day అయితేనేమో పర్వాలేదు, 2 days అయితే ఎవరికి చెప్పాలి? అక్కడ ఎవరికో ఒకరికి. మా డ్యూటీలు అయితే మా కుక్కు ఉంటాడు, ఆ కుక్కు అంటే 10 ఊరు రోజులు సామాన్ ఇవ్వాలి, ఒక లెటర్ రాయాలి, ఆ లెటర్ మీద సంతకం ఇచ్చుకోవాలి, అది పెట్టుకోవాలి, బాధ్యత ఆయనకు అప్పచెప్పుకోవాలి. విన్నపము, మన విన్నపములు కూడా ప్రభువుకు తెలియజపరచాలి. ఆ విన్నపం చెప్పిన బిడ్డ చెప్పు, కుమారుడా చెప్పు, ఏదో చెప్పు, అంత అది విన్నపం ఎంతో ఆయనకు హృదయంలో కదిలించి వస్తుంది. ఒక నేరుకు సార్ నమస్కారం సార్ చెప్పి, సార్ నాకు సెలవు కావాలి సార్ అంటే ఆయన వినడు. అట్లా పోవాలా, సమయంగా పోవాలి, ఆయన మర్యాదగా మాట్లాడాలి,
చేతులు కట్టుకోవాలి, ఎదురుగా నిలబడాలి, చిన్న విన్నపము సార్ అని ఆలోచించాలి. అదే మన దేవుడు అంతకన్నా పెద్ద దేవుడు కాదు మానవుని కంటే. మన దేవునికి మనం ఎలా విన్నపించుకోవాలి, మన దేవునికి ఎలా మనం ఆయనకు చెప్పాలి. ఆకాశంలోని వారి విన్నపలను ప్రార్థనలు ఆలకించి వారి కార్యం నిర్వహించుగాక. పాపం చేయవాడు ఎవడనూ లేడు గనుక పాపం చేయనివాడు ఎవడూ లేడు గనుక వారిని నీ దృష్టి ఎదుట పాపం చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారికి అప్పగింపగా చెరపట్టమైన వారిని దూరమైనట్టి కానీ సమీపమైన వాటిని కానీ తమ దేశంలో పట్టుకొనకపోగా. ఇక్కడ ఏం చేసినారండి? పాపం 36వ వచనం చదువుతున్నాము. ఆయన వేసినాడు, పాపం చేయని వాడు ఎవడూ లేడు గనుక వారు నీ దృష్టి ఎదుట పాపం చేసినప్పుడు నువ్వు వారి మీద ఆగ్రహించాలం. ఇక్కడ పాపం చేస్తే ఏముంటాడు దేవుడు? ఆగ్రహిస్తాడు, కోపం చేస్తాడు. ఆయన కోపం వచ్చేస్తుంది పాపం చేస్తే చాలు. ఎట్లా స్కూల్లో విద్యార్థి ఉంటాడు, పక్కోని మీద పెన్ను చేసి ఆయన మీద గుంజేస్తే టీచర్ చూస్తాడు, ఆగ్రహిస్తాడు, సపరిస్తాడు. అలాగనే మన దేవుని కూడా పాపం చేస్తే కోపం వస్తుంది. ఆయన ప్రేమిస్తే ఆయనకు మనసు తిరుగుతాయి. ఆయనలో మనం ఆరాధిస్తే, మనం ప్రార్థన చేస్తే దేవుడికి పూర్వకంగా ఉంటాడు. నిన్ను ప్రేమిస్తాడు, నన్ను ప్రేమిస్తాడు, నీ అవసరాలు అన్నీ తీరుస్తాడు. నా రోత హృదయాన్ని ఆయన కడుగుతాడు, పవిత్రపరుస్తాడు. ఆయన వేసినాడు. మన హృదయం ఎంతో ఘోరమైనది, వ్యాధి కలది, దాన్ని గ్రహించేవాడు ఎవరు లేరంటే మన దేవుడు ఒక్కడే ఆయన గ్రహించే దేవుడు. హృదయ శుద్ధి గలవారు ధాన్యులు వారు దేవుని చూసేదారు. అంటే హృదయం అయిపోయింది, శుద్ధి అయితే చాలు, దేవుడు చూస్తాడు. దేవుని మనం చూస్తాము. చూడండి, ఇక్కడ కూడా మనం ఇంతవరకు ప్రభువుని మనం ఎంతగానో ఆరాధిస్తూ వచ్చినాం. ఎంతగానో మనం వాక్యరాయన మన ఈ సొలొమోను ఆరాధన అన్నాడు, సొలొమోను ప్రార్థన విన్నాడు. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు? 40వ వచనంలోకి వస్తే, నా దేవా ఈ స్థలము చేయబడి విన్నపమును ఇనుప మీద నీ కనుదృష్టి ఉంచుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక. చాలా ఇక్కడ ఏం చేసినాడికి? ఈ స్థలమందు నా దేవా ఈ స్థలమందు చేయబడి విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచుదుగాక. అంటే ఏ స్థలమందు? ఆయన పరిశుద్ధ స్థలములో, ఆయన అందులో మనం చేరి, ఆయన మనం ఎక్కడైతే మోకరిస్తున్నామో, ఎక్కడైతే మనం ఉంటున్నామో, ఆయన దేవా ఈ స్థలమందు చేయబడే విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచుదుగాక. ఆయన చూసే దేవుడు. ఆయన కన్నులు ఎలాంటి కన్నులు అంటే నిన్ను నన్ను చూస్తున్నాయి. ఆయన కన్ను దృష్టి ఉంచి నిన్ను నన్ను ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఆయన కన్ను దృష్టి ఉంచి నీ విన్నపలు నా విన్నపలు ఉంటున్నాడు. విన్నపలను దృష్టి ఉంచుదువు గాక, నీ చెవులు దాన్ని ఆలకించును గాక. నా దేవా యెహోవా నా బలము కాదరమగు నేను మందసమును దృష్టించి లేము. విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా నీ యాజకుల రక్షణ దర్శించు కొందరుగాక. భక్తులు ఎట్లున్నారు? మేలును బట్టి సంతోషింతురుగాక. ఇవన్నీ కూడా దేవుడు ఎలా మనకు ఉంటాడంటే, ఆయన ఏం చూస్తున్నాడు? మనలో నా దేవా యెహోవా నా బలమున ఆధారమగుని మందసము దృష్టించి లేము. నిజంగా ఆయన దృష్టించి లేచలేవుడు. ఆయన ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాడు, ఎంతగానో ఆరాధిస్తూ ఉన్నాడు. మన దేవుడు ఆయన ఎంతగానో కొనియాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఎలా చేయాలా? ఆరాధించాలి. ఆయన ఎంతో ఆయన పరిశుద్ధపరిచే దేవుడు. ఆయన స్థలం ముందు ఆయన దృష్టించే దేవుడు. మన విన్నపలను ఆలకించే దేవుడు. 42 చూస్తే, యెహోవా దేవా నీ చేత అభిషేకము నొందిన వానికి పరమాకుడమై ఉండము. నీ భక్తుడైన దావీదునకు వాగ్దానం చేసిన కృపలను జ్ఞాపకం చేసుకొనము. ఏం చేసినా? దావీదు మహారాజుకు వాగ్దానం చేసినావు, దేవా జ్ఞాపకం చేసుకో. నాకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. ఓరేపుకి ఇచ్చిన వాగ్దానం ఓరేపు జ్ఞాపకం చేసుకో. ఓరేపులో ఉన్న అవసరాలను జ్ఞాపకం చేసుకో. నా కుటుంబంలో సమస్యలను జ్ఞాపకం చేసుకో. నాకున్న అనారోగ్యతను జ్ఞాపకం చేసుకో. ఓరేపును అధిక జనంతో నింపము. అది ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించే దేవుడు. అయ్యా నువ్వు ఆజ్ఞించినావు, పరిశుద్ధపరిచినావు అని దేవుడు మనం అడగాలి. చూసినప్పుడు ఇక లాస్ట్ ఇప్పుడు ముగింపుకొద్దాము. 7వ అధ్యాయం అదే
దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14 వచ్చిన చదవండమ్మా. 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి చెడు మార్గలను విడిచిన యెడల ఆకాశము నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారు దేశమును స్వస్థపరచుదును. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తన చెడు మార్గాలను విడిచిన యెడల ఏం చేయాలా? నా పేరు పెట్టబడిన జనులు తామును తగ్గించుకొని. ఎలా? మనం ఎవరి పేరు పెట్టబడ్డామండి? ఎక్కడ పోయిన దేవుని బిడ్డలయ్యా అంటారు. మన పేరు కులం ఉండదు. వీళ్ళు దేవుని బిడ్డలు. ఏదైనా పెళ్ళికి పోయినాం అనుకో, ఎక్కడ పోయినా వారు దేవుని బిడ్డలు, ఊళ్ళెవరే దేవుని బిడ్డలు అని చెప్తారు. పలానా ఆయన మరి ఆదిమాల నరసింహరాజు ఆదిమాల ఆయన చెప్పరు, ఆయన దేవుని బిడ్డలయ్యా అంటారు. అంటే వ్యతిరేకంగా అనొచ్చు, అది మన అనాలనొచ్చు, కావచ్చు, కానీ దేవుని బిడ్డలు. మనం ఎలా ఉన్నాము? దేవుని బిడ్డలు ఆయన తగ్గించుకొని ప్రార్థన చేసిన నన్ను వెదకి చెడు మార్గం విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపను క్షమించి వారి దేశం స్వస్థపరచుదును. ఏం చేస్తాడు? ఆయన పాపమును క్షమిస్తాడు. పాపాలు క్షమించే దేవుడు. మన ప్రార్థన ఎక్కడ ఉంటున్నాడు? ఆయన ఆకాశం ముందుండి. ఎక్కడున్నాడు మన దేవుడు? ఆకాశం ముందు దేవుడు. ఎక్కడ కూడా ఆయన ఉండే ఏడవ అంతటా ఉన్నాడు. నేను ప్రార్థన చేస్తాను, ప్రభా నువ్వు మాతో ఈడున్నావు కదా, ప్రభాని పలానా కాడికి పోతున్నావు, మనం పోతున్నావు ప్రభా, అక్కడ ఉండాలా, మీరు నాకు నేర్పి చెప్పాయా ప్రార్థిస్తాం. ఇప్పుడు అందరూ ఒక ఆయన ప్రవీణ ప్రయాణాలు ఆయన ఏదో చనిపోయినాడు, ఏతిగా చనిపోయినాడు మనకు తెలియదు. కానీ అందరూ అంటారు ఈయన ఆడంటే నేనేం ప్రేమ చేస్తా తెలుసా? ప్రభా ఆయనకి ఏది జరిగిందో మీరైతే చూసినారు, మీకు ఆ బ్రదర్కే తెలుసు ప్రభా, అది ఏది ఉంటుందో మీరే సాయం చేయి, మీరే చూపించి ప్రభా అని ప్రార్థన చేస్తాను అంటే వాళ్ళకి తెలుసు ప్రభు దేవుడు అందరూ ఉన్నాడు కాబట్టి ఏం జరిగినా ప్రభు చూస్తాడు, మనం ఏం చేసినా దేవుడు చూస్తాడు. కాబట్టి ఆయన ఎక్కడున్నాడు? ఆకాశం మందు ఉన్నాడు అని నేను చెప్తుంటే, ఇక్కడ ఉన్న ఆకాశం నుండి వారి ప్రాణులు విని వారి పాపను క్షమించి. మరి ఎక్కడ? ఆకాశం ఉన్నాడు కింద నీకు కనబడవా? ఎన్ని కనబడతాయి? మనం ఒకలాగా గుట్టెక్కినాం అనుకో, 4 పేర్లు మొత్తం కనిపిస్తుంది. మనం ఇప్పుడు స్లాబ్ ఎక్కిన ఇక్కడ అంత చుట్టుపక్కల కనిపిస్తుంది. దేవుడు ఎక్కడో ఆకాశం ఉంటే ఆయన చూడలేడా? చూస్తాడు. ఆయన చూడనుకో మనం. కానీ ఎలా ఉన్నాడు మన దేవుని? మనం ఏం చేద్దాం? దేవుని ఏమని ఆరాధిద్దాం? ప్రభువా నిజంగా ఇర్మియా 17:9 వచ్చినాం. ఏం చేస్తాం మనము? నేను ఎట్లా ఉంటేనే ఘోర పాపిగా ఉండి హృదయం మోసకరమైన హృదయంలో ఉంటిమి, ఘోరమైన ఆదిగలలో ఉంటిమి. మార్కు సువార్త 7:21-22లో మనము చూసినాం. దాని వరకే మనం ఉంటిమి. ఎలా మనం? ఎందుకంటే ఇక్కడ చూసినాం రాజుల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం కూడా అది మనకు వాగ్దానంగా ఉంది. ఈ వాక్యం ఎక్కడో ఒకరు చెప్పాలి. ఈ రెఫరెన్స్ ఏడుందో ఇప్పుడు చెప్పాలి. ఓరేపులో ఒకరైనా ఈ రెఫరెన్స్ ఏడుందో ఒకరు చెప్పండి. ఈ 9వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం రెఫరెన్స్ ఓరేపులో చెప్పాలి ఎక్కడుందో. ఇక్కడ ఉంది. ఎందుకంటే ప్రభువా మరి ఏం చేయాలి? ఇప్పుడు ఆరాధనలో ఆరాధనతో మనం తీసుకోమన్నాడు. నాకు ఏం చేయాలి ప్రభు? ఓరేపులో వాక్యం ఏదైనా నాకు చూపించు ప్రభు అంటే దేవుడు అది చూపించినాడు. ప్రార్థన చేసినాను, ప్రార్థన చేస్తే దేవుడు అది ఇచ్చినాడు. ఏదో దేవుడు ఇచ్చిన మాటల ద్వారా ఆ దేవుడు మనకి ఇక్కడ బయలుపరిచినాడు. ఏమైనా ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆ మందిరం ఎలా ఉండే? మన మందిరము ఎట్లా ఉండేనండి? ఎవరైనా మందిరానికి రావాలంటే అంత కష్టంగా ఉండేవాళ్ళు. చిన్న కమ్మలతో ఉండేను. ఆరాధనకు వచ్చేవారు ఇబ్బందిగా ఉండేవారు. ఇప్పుడు ఏమైంది? దేవుడు పరిశుద్ధపరిచినాడు. ఇంకా చుట్టూ ఉంది, పరిశుద్ధపరిచే పని ఉంది. ఇంకా లోపలే ఉంది. చుట్టూ చూస్తే అందరికి ఎంతో వికారంగా కనిపిస్తుంది. కానీ ఆయన దేవుడే ఉండని పరిశుద్ధపరిచిన, అయ్యా నువ్వు ఎందుకు బాధపడతావు? నేను చేస్తాను. మీ ప్రార్థన విన్నాను, ఆకాశం ముందు ఉన్నాను, మీ విన్నపులు విన్నాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనం ఏం చేయాలా? దేవునికి విన్నపించుకోవాలి, ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థనించినప్పుడే మనల్ని ఆయన ఎంతగానో మన ప్రార్థన వింటాడు. నిజంగా ఈ 2 మాటలు మనము ప్రభా నిజంగా ఎలాంటివి? నేను పాపంతో ఉంటే ప్రభా, నేను ఎలా ఉంటే ప్రభా, నేను
ఇర్మియా 17:9 వాక్యంలో మోసకరం హృదయంతో వెంటనే ఘోరమైన ఆదిగలతో ఉన్న హృదయం ఉండెను. అయ్యా నువ్వు వచ్చినావయ్యా, నీ రక్తం కార్చినావయ్యా, నీ రక్తం నా పాపం కడిగినావయ్యా, నీ రక్తంతో నా పాపాలు ముట్టినావయ్యా, అది నా పరిశుద్ధపరిచినావయ్యా, నా హృదయంలో చేర్చుకునే భాగ్యం ఇచ్చిన కొందనాలయ్యా అని ఆరాధిస్తాం. ఆరాధించినప్పుడు దేవుడు మన దిగి వస్తాడు, దేవుడు సంతోషిస్తాడు. మన హృదయాన్ని మనము ఆయన రక్తంలో కడుక్కుందాం. ఆయన హృదయంలో మన రోసుకున్న హృదయాన్ని దేవుడు నేర్చినాడు. ఆయన మన విన్నపములు విన్నాడు, ప్రార్థనలు వింటున్నాడు. ప్రభా నా ప్రార్థనను వింటేందుకు ఆ హృదయాన్ని కడిగినందుకై వందనాన్ని ప్రభువును ఆరాధిస్తాం. కాబట్టి మనం కూడా సరి చేసుకుందాం. దేవునిలో మనకిచ్చిన వాక్యం ఎత్తిపెట్టి ఆరాధిస్తాం. వాక్యం దేవుడి దృష్టిగా మిగతా విషయం అన్నదా నడిపిస్తుంటాడు. పిల్లలు సండే స్కూల్ పోతారు. రండి పాట 91 పాట పల్లవి మొదటి చరణం 5వ చరణం. రండి పాడు. అందరూ లేచిన రోజు పాడబాబు. కొంచెం రిలాక్స్ అయితే కిందలో పోతాయి. 91 పాట మొదటి చరణం 5వ చరణం. సాగిల పాడి మ్రోకేదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకేదము మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించున్. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించున్. వేషధారులను ద్వేషించున్ ఆశతో మ్రోకెదము. వేషధారులను ద్వేషించున్ ఆశతో మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. 5వ చరణం. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు. 10,000లలో అతి ప్రియుండు. పదిలముగా మ్రోకెదము. 10,000లలో అతి ప్రియుండు. పదిలముగా మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. ఒక సహోదరుడు ముందు ఆరాధన చేయండి.